ఇది 5 లేయర్ మోడల్లో కొబ్బరి అండి ఫస్ట్ ప్లాంటేషను. దాని తర్వాత డబుల్ ప్లాంటేషన్ మళ్ళీ ఇంకో కొబ్బరి వస్తుంది. కొబ్బరి యాక్చువల్గా ఇది 35 ఇయర్స్ 40 ఇయర్స్ మొక్కలండి. ఇప్పుడు ఇది ఇంకొక 20 ఇయర్స్ తర్వాత క్రాప్ రాదు, తగ్గుతుంది. సో ఈ లోపు ఈ ప్లాంట్ రెడీ అవుతుంది. ఇది ఆల్రెడీ చూస్తారు అప్పుడే కాపు వస్తుంది కదా. ఇది కూడా నెక్స్ట్ ఇంకొక 5 ఇయర్స్కి ఫుల్ క్రాప్ వచ్చేస్తుంది. అది హైట్ వెళ్ళిపోతూ ఉంటుంది, నెక్స్ట్ క్రాప్ కింద కనపడుతుంది. బనానా అలాగే వీళ్ళు తీసుకుంటాం మనం. అలాగే ఇది మ్యాంగో ఇయర్లీ 2 క్రాప్స్ కాస్తుందండి. వెరైటీ అండి ఇది పునాస్ మామిడి అంటారు. ఇయర్లీ 2 క్రాప్స్ పడుతుంది. ఇది ఉసిరి అండి. ఇది తినడానికి కొంతమంది పప్పులు వేసుకోవడానికి కూడా వాడుతుంటారు. ఇది గ్రీన్ యాపిల్. మనం ట్రయల్స్ గురించి చేసాము. ఇది యాక్చువల్గా కోల్డ్ ఏరియాస్లో పండుతుంది. మనకి ఈల్డ్ ఎలాగ వస్తుందో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి గ్రోత్ అయితే బాగానే ఉందండి. అలాగే జామ చెట్లు, అలాగే పైనాపిల్ అండి. ఇదంతా పైనాపిల్. బాటిల్లో సీతాఫలం వేసాము. ఇది సీతాఫలం అంటే రీసెంట్గా ప్లాంటేషన్ సీతాఫలం. మీకు పైనాపిల్ ఎంత టైంలో వస్తుందండి? పైనాపిల్ యాక్చువల్గా 18 months కల్లా క్రాప్ స్టార్ట్ అవుతుందండి. 18 months తర్వాత అక్కడ నుంచి ఎవ్రీ 1 yearకి క్రాప్ వస్తుంది. ఇందులో మేము 2 రకాలు వేస్తాం. ఒకటి ఏంటంటే మామూలుగా పింక్ కలర్ వేసాము, ఇంకోటి మామూలుగా రెగ్యులర్ కలర్ ఎల్లో కలర్ వేసాము. దీని అంటే ఇప్పుడు మొక్క కానీ దీనికి ఏం తీసుకొచ్చి నాటారు మీరు? మేము సక్కర్స్ అంటే తలపిలకలు అంటారు. ఈ తలపిలకలు వేస్తే త్వరగా క్రాప్ వస్తుంది పైనాపిల్ది. అవి ఎక్కడ తీసుకున్నారు? మేము తలపిలకలు అక్కడ సీతంపేట దగ్గర తీసుకున్నామండి. సీతంపేట అక్కడ ఐటీడీ ఏది ఉంటుంది, అక్కడ సక్కర్సే అమ్ముతారు, అక్కడ తీసుకున్నాం. ఇక్కడ యాక్చువల్గా అంటే ఇది ఇన్సులిన్ ప్లాంట్, అంటే మెడిసినల్ ప్లాంట్స్ కూడా వేస్తూ ఉంటాం మేము. అలాగే అది నీమ్ గ్రాస్ అండి అది. ఓకే. అలాగే ఈ ఫ్రూట్స్ మన స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ అండి. ఇక్కడ ఎంత చామంతి, అక్కడ అవన్నీ చామంతి మొక్కలు వేస్తాం. అక్కడ ఉల్లి నారండి స్టార్ట్ అయింది. అంటే నారు వేసాము, ఇంకా పెద్ద అవ్వాలి. ఇది కొబ్బరికి క్రేపర్స్ కింద పెప్పర్ వేసామండి. ఆల్రెడీ పైకి వచ్చింది, కాప్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మీకు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది.